హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పప్పు చెకోడీలు బయట కొని పని లేకుండా ఇంట్లోనే క్రిస్పీగా ఈజీగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ఒక కప్పు శనగపప్పుని 2-3 గంటలు బాగా నానబెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్న ప్రకారం నానిన తర్వాత ఒక క్లాత్ తీసుకొని ఆ పప్పునంతా ఆ క్లాత్లో వేసి బాగా తుడుచుకోవాలి. లేకపోతే ఒక 10-15 నిమిషాలు ఫ్యాన్ గాలికి వదిలేసి ఆరిపోతుంది. బాగా తడి లేకుండా ఆరిన తర్వాత ఒక గిన్నెలో వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఒక కప్పు పొడి బియ్యం పిండి తీసుకొని ఒక అరకప్పు మైదా పిండి తీసుకుందాం. మైదా పిండి తీసుకోవడం వల్ల ఈ పప్పు చెకోడీలు బాగా క్రిస్పీగా వస్తాయి ఫ్రెండ్స్. తర్వాత ఈ రెండింటిని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. మనం పిండి ఎంతైతే తీసుకున్నామో వాటర్ కూడా అంతే తీసుకోవాలి. ఒక స్టవ్ మీద గిన్నె పెట్టుకొని 1 కప్పున్నర వాటర్ పోసి రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక 1/2 స్పూన్ కారం వేసుకుందాం. కారం వేసుకొని ఒక చిటికెడంతా పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని వీటిని బాగా మసలనివ్వాలండి. మసిలిన తర్వాత మనం ఇందాక కలిపి పక్కన పెట్టుకున్న ఆ పిండిని వేసి బాగా కలపాలి. పిండిని వేస్తూ కలుపుకోవాలి, లేకపోతే గడ్డలు కడుతుంది ఫ్రెండ్స్. అలా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి బాగా కలిపి ఇది పూర్తిగా చల్లారేంత వరకు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడు 2-3 టీ స్పూన్స్ ఆయిల్ వేసి బాగా స్మూత్గా కలుపుకోవాలి. పిండిలో ఇంకా వాటర్ ఏమీ పట్టవు. ఒకవేళ మీకు పిండి గట్టిగా ఉంటే కొంచెం వాటర్ చిలకరించుకోండి. ఈ పిండిని బాగా సెమీ సాఫ్ట్గా వచ్చేంత వరకు కలిపి పక్కన పెట్టుకుందాం. తర్వాత చెకోడీల్లో ఎలా చుట్టుకోవాలో చూద్దాం. కొంచెం పిండిని తీసుకుంటూ ఆ పిండి ఆరిపోకుండా ఆ పిండి మీద ఒక ప్లేట్తో కవర్ చేసుకుందాం. తర్వాత ఒక చెక్క కానీ ఒక ప్లేట్ కానీ తీసుకొని ఆ పిండిని అలా రోల్ చేసుకుందాం. వీడియోలో చూపించిన ప్రకారం రోల్ చేసుకోండి. అంత మందం ఉంటే ఈ మాత్రం మందంగా రోల్ చేసుకుంటే మనం నానబెట్టిన శనగపప్పు బాగా పడుతుంది. శనగపప్పుని అలా వేసి బాగా స్లోగా ప్రెస్ చేయండి. శనగపప్పు మొత్తం పట్టించాక ఆ చివరను ఈ చివరను ఒక రింగ్లా అతికించుకోండి. అతికించుకున్న తర్వాత ఆ అతికించుకున్న ప్లేస్లో మళ్ళీ శనగపప్పు అతికించండి, జాయింట్ అవ్వకుండా. అంతే. ఇలా అన్ని చకోడీలను తయారు చేసి పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఆ ఆయిల్ గోరువెచ్చగా అయిన తర్వాత మనం రెడీ చేసుకున్న చకోడీలని అందులో ఒక్కొక్కటిగా వేసుకోండి. ఆయిల్కి సరిపడా వేసుకోండి. ఎక్కువగా వేసుకుంటే చకోడీలు ఇరిగిపోతాయి. ఆ చకోడీలను ఒక్కొక్కటిగా వేసుకొని వెంటనే కలపకుండా మంటను మీడియంలో పెట్టుకొని ఒక సైడ్ వేగిన తర్వాత ఇంకొక సైడ్కి తిప్పుకోవాలి. ఇలా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలండి. అంతే. ఎంతో క్రిస్పీగా ఉండే పప్పు చెకోడీలు ఇంట్లోనే ఇలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. మన పిల్లలకి ఈ పప్పు చెకోడీలు బయట కొని ఇచ్చే కంటే మనం ఇంట్లో ఇలా ఈజీగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.